ఈ పేరుని నాని ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి చేసి ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ పైగా కుటుంబ సభ్యులు కూడా మీద కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు. అంటే దిగజారుడు తనం ఇది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి రోజు రోజుకి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు లేదన్న సంగతి అర్థమయ్యి ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఒకరోజు ఏమేంటి రాత్రులేమో కనసాగ చేస్తే వేసేయాలా, అతను అలా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు బతుకుతారని ఒకరు మాట్లాడతాడు. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని ఒకరు మాట్లాడుతున్నారు. ఏంటి మీ ఉద్దేశం అసలు? అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకి ఒక పెద్ద అడ్డంకి, వాళ్ళు చేసే అవినీతికి అరాచకాలకి అడ్డంకిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాలూకా అంటే జీవన విధానం గురించి, అతని ఆయుష్ గురించి కూడా మాట్లాడే పరిస్థితిని వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే వీళ్ళ దిగజారుడుతనం ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఈరోజు మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఏం రచ్చగొట్టుకున్నా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకోవచ్చేమో, కానీ చట్టం అనేది ఉంది. మన ప్రజాస్వామ్యంలో చట్టానికి చాలా విలువ ఉంది, చట్టానికి చాలా పవర్ ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల దగ్గర కూడా మీరు చీవాట్లు తినే పరిస్థితి. ఈరోజు మేము కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో మా కేసు లిస్టులు తీసుకుంటే ఈరోజు ఆ చర్చకి దేనికైనా సిద్ధమే. ఇందాకే మా వెంకట్రావు గారు కూడా దాని మీద కూడా చర్చకి సిద్ధమని చెప్పి సవాల్ విసురున్నారు. వీళ్ళు ఈరోజు మాట్లాడే పరిస్థితి. దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి సిస్టమ్ రెడీగా లేదు. మీరు ఏం పని చేసినా ఊరుకోవడానికి ప్రజలు రెడీగా లేరు. కంపల్సరీగా మేము చట్ట ప్రకారం ఏం చేయాలో మేము చేసుకుంటాం. దయచేసి ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి కొంచెం బాధ్యతాయుతంగా బతకడానికైనా కనీసం ట్రై చేయండి.